లైఫ్లో సెటిల్ అవుదామని ట్రేడింగ్నే కెరీర్గా తీసుకున్నాను. పెళ్లి చూపులకు పోతే పిల్లని ఎవరు ఇవ్వని అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి శ్రీ మేడం కాల్ చేద్దాం, ఏమైనా ఐడియా ఇస్తుంది. హలో ప్రదీప్, ఎలా ఉన్నావు అయ్యా? ఏం చెప్పాలి మేడం, నేనేమో ట్రేడింగ్ని కెరీర్గా ఎంచుకున్నా. కనీసం పెళ్లి చేసుకుందామంటే పిల్లని కూడా ఎవరు ఇవ్వట్లేదు మేడం. అవునా? మీరేమైనా ఐడియా చెప్తారేమో అని మీకు కాల్ చేశాను. సరే, అయితే మనలో చాలా మంది ప్రదీప్ లాగానే స్టాక్ మార్కెట్ మీద ఉన్నటువంటి ప్యాషన్తో ట్రేడింగ్ని కెరియర్గా ఎంచుకుంటున్నారు. తప్పలేదు. ట్రేడింగ్ని మీరు కెరియర్గా ఎంచుకోవాలంటే దాని మీద పూర్తి అనుభవం ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు లైఫ్లో సెటిల్ అవ్వగలరు. అప్పటిదాకా ట్రేడింగ్ని ఒక సెకండ్ ఇన్కమ్ కింద మాత్రమే చూడండి. ఎప్పుడైతే మీకు స్టాక్ మార్కెట్లో పూర్తి నాలెడ్జ్ అనుభవం ఉందో అప్పుడు మీరు దీన్ని మీ కెరియర్కి అనుగుణంగా దీన్ని ఫ్యూచర్ కింద మీరు తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు.